హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే కమ్మనైన దోసకాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక 1 టీ గ్లాస్ కందిపప్పుని అయితే ముందుగా డ్రై రోస్ట్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసేసుకున్నాను. అలాగే టమాటాని వేసుకుంటున్నాను. టమాటా ఒక మీడియం సైజు వేసుకున్నానండి. అలాగే హాఫ్ దోసకాయని అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గింజలు అనేవి చేదుగా ఉంటే గింజలు తీసేసుకోవచ్చు అండి, చేదు లేకపోతే గింజలతో సహా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. కొంచెం చింతపండు, పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉన్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం నానబెట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వాటర్ వేసుకుంటున్నాను. మనకి పప్పు మునిగేలాగా వాటర్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానిద్దాము. ప్రెషర్ పోయాక మనకి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని బాగా మెదుపుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి పప్పు అనేది మెదిగిపోయింది కదా. ఇప్పుడు దీనికి పోపు అనేది రెడీ చేసుకోవాలండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో పోపు గింజలన్నిటిని వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాము. కొంచెం ఇంగువను కూడా వేసేసుకొని హాఫ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా వేసేసుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ అనేది మనకి బాగా వేగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని వేసేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచుకుందాము. మీరు పప్పు అనేది కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని సిమ్లోనే 1 నిమిషం పాటు అలా ఉంచేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.